వానాకాలంలో కామన్గా ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్స్, అంతేకాకుండా గ్యాస్ట్రోఎంటరైటిస్, కొలరా ఇవన్నీ కూడా రోటా వైరస్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల డయేరియాస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, వామిటింగ్స్, మోషన్స్, ఈజీగా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి డిసీజెస్ అన్నీను ఈ ట్విలైట్ జోన్, అందులోనూ వర్షాకాలంలో రాబోయే కాలంలో. సో దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి చిన్న విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. హౌస్ హోల్డ్ యాక్టివిటీలను, అంతేకాకుండా ఈ వెక్టర్స్ అవి ఇంట్లోకి రాకుండా, దోమలు, ఈగలు, బొద్దింకలు ఇవన్నీ ఎక్కువ రాకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము యూజువల్గా మీరు గమనిస్తే కొన్ని ఫ్యామిలీస్ సిక్ అవుతూ ఉంటారు, అస్తమాటు సిక్ అవుతారు. కొన్ని ఫ్యామిలీస్ ఏమో చాలా హెల్దీగా ఉంటారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇండివిజువల్ ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి. ఇండివిజువల్ ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి యూజువల్గా ఏం రావు. వాళ్ళు బయటకు వెళ్ళి పానీపూరీలు, బజ్జీలు అలాంటివి తిన్నా కూడా వాళ్ళకి ఏం కాదు.